ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు జీవించేవాడు. రామయ్య చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కానీ ఎంత కష్టపడినా అతని జీవితంలో సంపద మాత్రం రావడం లేదు. చిన్నపాటి పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పండే పంటలతో అతను తన భార్య లక్ష్మితో కలిసి కేవలం జీవనాన్ని మాత్రమే గడిపేవాడు. రోజు పొద్దున్న లేచి పొలానికి వెళ్ళి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అయినా కూడా తీరడం లేదు. ఒకరోజు రామయ్య గ్రామంలోని మార్కెట్‌కు వెళ్ళాడు. అక్కడ చాలామంది పక్షులను, కోళ్లను, బాతులను అమ్ముతున్నారు. వాటిలో ఒక బాతు అతని కళ్ళకు చాలా విచిత్రంగా కనిపించింది. ఆ బాతు చాలా ఆరోగ్యంగా మెరిసే తెల్లని రెక్కలతో కనిపించింది. ఆ బాతును చూసి రామయ్య మనసులో ఒక ఆశ కలిగింది. ఇంట్లో ఉంటే మనకు గుడ్లు ఇస్తుంది. వాటిని అమ్మితే కొంత డబ్బు వస్తుందని అతను అనుకున్నాడు. అంతలో ఆ బాతు యజమాని దగ్గరకు వెళ్ళి అడిగాడు, "ఈ బాతు ధర ఎంత?" అని రామయ్య ప్రశ్నించాడు. అతను చెప్పాడు, "ధర కొంచెం ఎక్కువే, కానీ మంచి బాతు నీకు చాలా లాభం చేకూరుస్తుంది" అని అన్నాడు. రామయ్య దగ్గర ఉన్న చిన్నపాటి డబ్బుతో ఆ బాతును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అతని భార్య లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది, "ఇంత డబ్బు పెట్టి బాతు ఎందుకు కొన్నావు?" రామయ్య నవ్వుతూ చెప్పాడు, "ఇది మనకు ప్రతిరోజు గుడ్లను పెడుతుంది. వాటిని అమ్మితే కొంత డబ్బు వస్తుంది." లక్ష్మి కూడా కొంత ఆశతో ఆ బాతును చూసింది. వారు ఆ బాతుకి మంచి ఆహారం పెట్టారు. చిన్న గూటిని కూడా తయారు చేశారు. మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య బాతుగూడు దగ్గరకు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక గుడ్డు ఉంది. మొదట అతను సాధారణ గుడ్డునేమో అనుకున్నాడు. కానీ గుడ్డు చాలా మెరిసిపోతూ బంగారు రంగులో కనిపించింది. ఇదేమిటి అని ఆశ్చర్యపోయాడు. అతను ఆ గుడ్డును తీసుకొని గ్రామంలో బంగారువాడి దగ్గరకు వెళ్ళాడు. బంగారువాడు గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. రామయ్య, ఇది నిజమైన బంగారు గుడ్డు అని చెప్పాడు. ఆ మాట విన్న రామయ్య ఆనందంతో ఎగిరిపోయాడు. ఆ గుడ్డుని అమ్మి మంచి డబ్బు సంపాదించాడు. ఇంటికి వచ్చిన భార్యకు చూపించాడు. తన అదృష్టం మారబోతుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఉదయం ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య ప్రతిరోజు ఆ గుడ్డును అమ్మి డబ్బు సంపాదించేవాడు. కొద్ది రోజుల్లోనే అతని అప్పులన్నీ తీరిపోయాయి. ఇంటికి కూడా బాగు చేసుకున్నాడు. కొత్త బట్టలు కూడా కొనుగోలు చేశాడు. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య ఏంటి ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు? ఇది ఎలా జరిగింది? అని చర్చలు మొదలయ్యాయి. కానీ రామయ్య మాత్రం ఎవ్వరికీ అసలు ఏ రహస్యాన్ని చెప్పలేదు. కొంతకాలం తర్వాత రామయ్య మరియు లక్ష్మి చాలా సుఖంగా జీవించడం మొదలుపెట్టారు. కానీ క్రమంగా వారి మనసులో ఒక దురాశ పెరిగింది. ఒకరోజు రాత్రి రామయ్య తన భార్యతో మాట్లాడుతున్నాడు. మన బాతు ప్రతిరోజు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. అంటే దాని పుట్లో ఇంకా బంగారు గుడ్లు ఉండాలి కదా! లక్ష్మి కూడా ఆలోచించింది. అవును, మనం ప్రతిరోజు ఒక గుడ్డు కోసం ఎందుకు వేచి చూడాలి? బాతును కోసి దాని పట్టులో ఉన్న అన్ని గుడ్లను ఒకేసారి తీసుకుంటే మన వెంటనే చాలా ధనవంతులైపోతాం. ఆ మాటలు విన్న రామయ్య కూడా అదే సరైన ఆలోచన అనిపించింది. అవును, మనం ఎందుకు ఆలస్యం చేయాలి అతను అన్నాడు. మరుసటి రోజు ఉదయం వారు బాతును తీసుకుని వచ్చారు. ఆ బాతు వారికి ఎప్పటిలాగే అమాయకంగా చూస్తుంది. కానీ రామయ్య మనసులో మాత్రం దురాశ నిండిపోయింది. అతను కత్తి తీసుకొని బాతుని కోసాడు. ఆ తర్వాత వారు ఆశతో బాతు పొట్టను తెరిచాడు. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. ఆ బాతు సాధారణ బాతులానే ఉంది. అది చూసి రామయ్య మరియు లక్ష్మికి షాక్ గురయ్యారు. అయ్యో, మనం ఎంత పెద్ద తప్పు చేసేసాం అని రామయ్య, లక్ష్మి చాలా బాధపడ్డారు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ దురాశ వల్ల మన అదృష్టాన్ని మనమే నాశనం చేసుకున్నారు. ఇప్పుడేమో చేయలేని పరిస్థితి. ప్రతిరోజు బంగారు గుడ్లు పెట్టే బాతిక లేదు. వారి సంపాదన కూడా ఆగిపోయింది. కొన్ని రోజుల్లోనే వారి డబ్బు తగ్గిపోయింది. మళ్ళీ పేదరికం మొదలుపెట్టారు.
దురాశ ఉన్నవారికి ఎప్పటికీ సుఖం ఉండదు. రామయ్య తన తప్పుని అర్థం చేసుకున్నాడు. మనకున్న దానితోనే సంతోషంగా ఉండాలి. ఎక్కువ కోసం ఆశపడితే మనకి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాం. అప్పటి నుండి అతను మళ్ళీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఈ కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దురాశ మనిషిని నాశనం చేస్తుంది. సహనం మరియు సంతృప్తి మనిషిని నిజమైన సంతోషాన్ని తీసుకువెళ్తాయి. మనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించాలి. తర్వాత ఎక్కువ సంపాదించాలన్న ఆశ మనల్ని తప్పుదారిలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అతి ఆశ నాశనానికి దారితీస్తుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.